హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 1 ఇయర్లో 2 మార్క్స్ సమ్స్ కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 0, π/6, π/4, π/3, π/2 అండ్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు cos x, దెన్ ఫైండ్ రేంజ్ అని ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? గివెన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఏమి ఇచ్చారు? cos x అని ఇచ్చారు. మనకి సెట్ ఏమి ఇచ్చారు? దేనికి రేంజ్ కనుక్కోవాలి? 0, π/6, π/4, π/3 అండ్ π/2. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన సెట్లో ఉన్న వాల్యూస్ ఒక్కొక్కటి ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 0, అంతే కదా? కాస్ 0 వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ π/6 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ π/6, దీని వాల్యూ ఎంత? √3/2, అంతేనా? నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ π/6 తర్వాత π/4 అంటే ఏమవుతుంది? కాస్ π/4. కాస్ π/4 వాల్యూ ఎంత? 1/√2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ π/3 అంటే కాస్ π/3. కాస్ π/3 వాల్యూ ఎంత? 1/2. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఎఫ్ ఆఫ్ π/2 అంటే కాస్ π/2. కాస్ π/2 వాల్యూ ఎంత? 0. చూసామా? అన్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు రాయండి. ఏమడిగారు? రేంజ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? రేంజ్ ఫస్ట్ 0 అన్నారు కాబట్టి 0కి ఏమొచ్చింది? 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1, కామా నెక్స్ట్ π/6కి ఎంత వచ్చింది? √3/2. నెక్స్ట్ π/4 వాల్యూ ఎంత వచ్చింది? 1/√2. నెక్స్ట్ π/3 వాల్యూ 1/2. నెక్స్ట్ π/2 వాల్యూ 0. సెట్ ఆఫ్ 1, √3/2, 1/√2, 1/2, 0 అనేది రేంజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ y డిఫైన్డ్ బై 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు రాసుకోండి. గివెన్ 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు ఈ 2y ఇక్కడ ఉంచేసి 2xని అటు పంపించండి. ఏమవుతుంది? 2y ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 2x. సో బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయండి. ఏమవుతుంది? లాగ్ ఆఫ్ 2y ఈజ్ ఈక్వల్స్ టు log of 2 minus 2x, అంతేనా? log 2y ఏమని రాయొచ్చు? y log 2 is equals to log of 2 minus 2x, అంతేనా? సో ఇప్పుడు y ని ఇటు ఉంచండి. మనకి y అనే ఫంక్షన్ కావాల్సింది. సో y is equals to 1/log 2 into log of 2 minus 2x, అంతేనా? సో ఈ లాగ్ ఆఫ్ 2 మైనస్ 2x అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుంది? ఇట్ ఈస్ డిఫైన్డ్ వెన్ వెన్ 2 మైనస్ 2x అనేది గ్రేటర్ దెన్ 0 అయినప్పుడే డిఫైన్ అవుతుంది. పాజిటివ్ వాల్యూ రావాలి. సో మనకి ఇలా పాజిటివ్ వాల్యూ రావాలంటే ఏమొస్తుంది? 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2x అవ్వాలి, అంతే కదా? 2 అనేది 2x కన్నా ఎక్కువ ఉండాలి. సో దీని ఏమని రాయొచ్చు? 2 అంటే 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2x అంటే 2x ఈజ్ లెస్ దాన్ 2 అనే కదా? ఏం లేకపోతే పవర్లో 1 ఉన్నట్టు, అంటే x లెస్ దాన్ 1. x అనేది 1 కన్నా తక్కువ ఉండాలి. సో దీన్ని బట్టి డొమైన్ ఏమవుతుంది? డొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు -∞ to 1, అంటే నెగిటివ్ వాల్యూస్ ఎన్నైనా ఉండొచ్చు, పాజిటివ్లో 1 వరకే ఉండాలి. సో డొమైన్ ఏమవుతుంది? -∞ to 1. నెక్స్ట్ థర్డ్ సమ్ వచ్చేసి మ్యాట్రిసెస్ ఇచ్చారు. చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాట్రిసెస్ 1 2 3 4, బి ఈజ్ ఈక్వల్స్ టు 3 8 7 2 అండ్ 2x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, దెన్ ఫైండ్ ఎక్స్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు? రాయండి. గివెన్ మ్యాట్రిసెస్ ఏమి ఇచ్చారు? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3 8 7 2. మన కండిషన్ ఏమి ఇచ్చారు? 2x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని ఇచ్చారు. మన ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అంటే 2x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? బి మైనస్ ఏ.
అంతేనా? సో చేయండి. 2x ఈజ్ ఈక్వల్స్ టు బి మ్యాట్రిక్స్ ఏంటి 3 8 7 2 మైనస్ ఏ మ్యాట్రిక్స్ ఏంటి 1 2 3 4. సో దీన్ని బట్టి మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది 2x ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది 3 మైనస్ 1 2, నెక్స్ట్ 8 మైనస్ 2 6, నెక్స్ట్ 7 మైనస్ 3 4, 2 మైనస్ 4 మైనస్ 2. ఇది 2x మ్యాట్రిక్స్. ఇప్పుడు 2x ఈజ్ ఈక్వల్స్ టు వీటన్నిటిలోంచి 2 కామన్ తీయచ్చు కదా. 2 కామన్ తీస్తే ఏ మ్యాట్రిక్స్ వస్తుంది 1 3 2 మైనస్ 1. బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే x మ్యాట్రిక్స్ ఏమొచ్చింది 1 3 2 మైనస్ 1. x మ్యాట్రిక్స్ కనుక ఫైన్ వచ్చేయమని వస్తే x మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఫోర్త్ సమ్ వచ్చేసి ఇఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ దెన్ ఫైండ్ డెట్ a అన్నారు. సో గివెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు గివెన్ మ్యాట్రిక్స్ a ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని స్క్వేర్ చేసి రాసేయండి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, మళ్ళీ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, నెక్స్ట్ 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. సో ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్. దీనికి డెట్ ఏ కట్టాలి. డెట్ ఏ అంటే ఏంటి 1 ఇంటూ 9 ఇంటూ 25 అంటే 9 25 225 మైనస్ 16 16 256. నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ ఈ రో ఈ కాలం ఉండదు. నెక్స్ట్ ఏంటి 25 4 100 మైనస్ 16 9 144. నెక్స్ట్ ప్లస్ 9 ఇంటూ ఏమొస్తుంది ఈ రో ఈ కాలం తీసేయాలి. నెక్స్ట్ 16 4 64 మైనస్ 9 9 81. ఇప్పుడు చేయండి ఏమొస్తుంది 1 ఇంటూ 225 మైనస్ 256 ఏమవుతుంది మైనస్ 31 మైనస్ 4 ఇంటూ 100 మైనస్ 144 అంటే మైనస్ 44 ప్లస్ 9 ఇంటూ 64 మైనస్ 81 అంటే మైనస్ 17. ఇప్పుడు సపరేట్ మల్టిప్లికేషన్ చేయండి. 1 ఇంటూ మైనస్ 31 మైనస్ 31 నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 ఇంటూ 44 176 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 ఇంటూ 17 153 చేయండి. ఇప్పుడు మైనస్ 31 మైనస్ 153 ఏమవుతుంది మైనస్ 184 ప్లస్ 176 మైనస్ 184 ప్లస్ 176 ఏమొస్తుంది మైనస్ 8. సో డెట్ ఏ అనేది మైనస్ 8. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ వచ్చేసి ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఇచ్చింది ఏంటి గివెన్ వెక్టర్ ఏంటి a బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి మాడ్ a బార్ కావాలి. మాడ్ a బార్ ఏంటి రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ j కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ k కోఎఫిషియంట్ స్క్వేర్. రాయండి రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ ఏంటి 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ j కోఎఫిషియంట్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ k కోఎఫిషియంట్ ఏంటి 1 స్క్వేర్ 1. సో మాడ్ a బార్ ఏమవుతుంది 9 ప్లస్ 1 10 10 ప్లస్ 4 14 అంటే రూట్ 14. మనకి ఏమడిగారు యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a బార్ అడిగారు. సో రాయండి యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ a బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి a బార్ బై మాడ్ a బార్ అంతేనా? సో చూడండి a బార్ ఏంటి మనకి ఇచ్చింది 2i బార్ ప్లస్ 3j బార్ ప్లస్ k బార్ బై మాడ్ a బార్ మనకి ఎంత వచ్చింది రూట్ 14. ఇది మనకి యూనిట్ వెక్టర్ అవుతుంది.